Eighth problem. If 2 power x plus 1 is equal to 3 power 1 minus x, then find the value of x. X వాల్యూ ఎంత అన్నాడు. దీన్ని కూడా మనం రెండు రకాలుగా చేయొచ్చు. మనం ఫస్ట్ మెథడ్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు కండిషను, given that 2 power x plus 1 is equal to 3 power 1 minus x. ఇది చేయాలంటే మనకు కొన్ని ఫార్ములాలు తెలియాలి. అవి ఏంటంటే ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాగ్ ఏ పవర్ n ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, n ఎదురుకు వస్తుంది, n ఇంటూ లాగ్ ఏ. నెక్స్ట్ లాగ్ mn అంటే కనుక దీన్ని ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది అన్నమాట, లాగ్ m ప్లస్ లాగ్ n అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాగ్ m బై n ఉందనుకోండి, దీన్ని లాగ్ m బై ఉంటే మైనస్ వస్తుంది, లాగ్ n అంటే ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, m ఇంటూ n. కాబట్టి లాగ్ m ప్లస్ లాగ్ n బై ఉన్నప్పుడు ఈ బై ఇక్కడ మైనస్ కింద గుర్తుంచుకోండి, లాగ్ m మైనస్ లాగ్ n. అలాగే నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటంటే లాగ్ అంటే లాగ్ m ప్లస్ లాగ్ n ఉందనుకోండి, అంటే ఇదే ఇందాకదే చూడండి, ఇలాగ ప్లస్ ఉందనుకోండి, దీని ఎలా రాయొచ్చు, మళ్ళీ లాగ్ ప్లస్ ఉన్నప్పుడు mn అంటే రెండు చూడండి ఒకసారి, లాగ్ mn ఉంటే లాగ్ m ప్లస్ లాగ్ n, ఇలా ఉంటే ఇలా రాయాలి, ఇలా ఉంటే ఇలా రాయాలి. అంటే mn ఉంటే లాగ్ m ప్లస్ లాగ్ n, లాగ్ m ప్లస్ లాగ్ n ఉంటే లాగ్ mn. ఈ విధంగా మనం ఈ ఫార్ములా ముందు తెలుసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏముంది, 2 పవర్ x ప్లస్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ 1 మైనస్ x ఉంది, 3 పవర్ 1 మైనస్ x ఉంది. ఇప్పుడు లాగ్ అప్లై చేయాలి, అంటే దీనికి లాగ్ వేసుకుంటాం, దీనికి కూడా లాగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా ఒక ఫార్ములా రూపంలో ఉన్నాయి. ఏంటది, లాగ్ ఏ పవర్ n ఉందనుకోండి, n ఎదరికి వస్తుంది, n ఇంటూ లాగ్ ఏ ప్లస్ సిన్స్. ఇప్పుడు చూడండి, దాని ప్రకారంగా లాగ్ 2 పవర్ x ప్లస్ 1 ఉంది, పవర్ ఏముంది, ఇక్కడ x ప్లస్ 1 ఉంది, ఇక్కడ పవర్ ఏముంది, n ఉంది, n ఏమొచ్చింది, ఎదరికి వస్తుంది, అంటే n ఇంటూ లాగ్ ఏని వచ్చింది. అదేవిధంగా ఈ పవర్ ఎదరికి వస్తుంది అన్నమాట, అంటే x ప్లస్ 1 ఫార్ములా ప్రకారం x ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా లాగ్ 3 పవర్ 1 మైనస్ x, అంటే పవర్ ఏముంది, ఇక్కడ 1 మైనస్ x ఉంది, ఈ 1 మైనస్ x అనేది ఎదరికి వస్తుంది. చెప్పిన కదా ఇక్కడ పవర్ n ఉంది, n ఏమైంది, ఎదరికి వచ్చింది, దీని ఎదరికి వస్తుంది, n ఇంటూ లాగ్ ఏ అవుతుంది. దాని ప్రకారంగా ఈ 1 మైనస్ x అనేది ఎదర వేసుకోవాలి, 1 మైనస్ x ఇంటూ ఏముంది, లాగ్ 3 ఉంటుంది. ఇప్పుడు మనకి a ప్లస్ b ఇంటూ c ఉందనుకోండి, అంటే a ప్లస్ b ఇంటూ c, అంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాటిని c మల్టిప్లై చేస్తుంది, అంటే ఏని చేయాలి bని చేయాలి, అంటే a ఇంటూ c ప్లస్ b ఇంటూ c. ఈ విధంగా x ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 ఉంది, అంటే ఈ లాగ్ 2 చేత దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, అంటే x ఇంటూ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2. అంటే ఎలా చేయొచ్చు, x ఇంటూ లాగ్ 2, ఇక్కడ ప్లస్ ఉంది కూడా ప్లస్ వేసుకోండి, 1 ఇంటూ లాగ్ 2
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్లో ఈ రెండిట్లో ఏమున్నాయో ఆ రెండిట్లని log 3 అంటే మల్టిప్లై చేయాలి. అంటే 1 × log 3 మైనస్ ఉంది కూడా మైనస్ చేయాలి. x × log 3 1 × log 3 మధ్యలో మైనస్ ఉంది, x × log 3. ఇప్పుడు చూడండి x × log 2 ప్లస్ 1 × log 2 అంటే log 2 ఒకటి చేత దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అదేవిధంగా 1 × log 3 అంటే log 3 మైనస్ x × log 3. ఇప్పుడు మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు, అంటే x వాల్యూ కావాలి. అంటే x వాల్యూ x ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, log 2లో లేదు, log 3లో x లేదు, ఇక్కడ కూడా x log 3 ఉంది. అంటే xలో ఉన్నాయని ఒక పక్కన ఉండాలి, ఈ స్థిరాంకాలు రెండు కూడా ఇంకో ఈజ్ఈక్వల్ టు అవతల ఉండాలి. ఈ విధంగా మనం ఈ మైనస్ x log 3ని ఈ పక్క తీసుకొద్దాం, అలాగే ఈ స్థిరాంకం log 2 అనేది ఆ పక్క తీసుకెళ్తాం. ఎందుకంటే మనకి xలని ఒక పక్క ఉండవు, అంటే ఈ రెండు ఒక పక్కన x × log 2 ఇప్పుడున్నది వేసాం. ఈ మైనస్ x log 3 ఈ పక్క వస్తే అవుతుంది ప్లస్ x log 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఒక పక్కన వచ్చేసి ఇంక ఈ రెండు మిగిలింది, ఈ రెండు దీన్ని ఇక్కడ ఉంచాలి log 3. ఇది ప్లస్ log 2 ఉంది, ఇక్కడ log 2కి ప్లస్ ఉంది, ఇక్కడ ఈ ప్లస్ log 2 ఆ పక్క అయితే అవుతుంది మైనస్ log 2 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, అంటే రెండిట్లో కామన్గా ఏముంది x ఉంది. x కామన్ తీస్తే x కామన్ తీసాం, ఇంకేముంటుంది ఇక్కడ log 2 ప్లస్ ఇక్కడ x కామన్ తీసాం, ఇంకేముంటుంది ఇక్కడ log 3. దట్ ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2. మనకి ఇందాక చెప్పుకున్నాం ఫార్ములా, x అంటే x తీసుకుంటాం. ఇప్పుడు log 2 ప్లస్ log 3. log m ప్లస్ log n దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు log mn. log m ప్లస్ log n ఈజ్ ఈక్వల్ log mn. ఇందా చెప్పాను కదా మనం, ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, log m log n అంటే ఇలా ఉంటే ఇలా రాయొచ్చు, ఇలా ఉంటే ఇలా రాయొచ్చు. అంటే log m ప్లస్ log n అంటే log ఒక log వేసుకుని mn అని రాస్తుంది. అలాగే log m మైనస్ log n ఉందనుకోండి, దాని రాయొచ్చు log m/n. మైనస్ ఉన్నప్పుడు బై వస్తుంది, ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు ఇంటూ వస్తుంది. దాని ప్రకారంగా ఎలా రాయొచ్చు log 2 ప్లస్ log 3. ఈ ఫార్ములా షేప్లో ఉంది log m ప్లస్ log n log mn. దాని ప్రకారంగా log m ప్లస్లో 2 n ప్లస్లో 3 2 × 3 2 3s are 6. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది log m మైనస్ log n. ఈ ఫార్ములా షేప్లో ఉంది log m/n మైనస్ వచ్చినప్పుడు బై వస్తుంది. దాని ప్రకారం ఏమవుతుంది log 3/2. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి, x కావాలి కాబట్టి ఇక్కడ ఏముంది log 6 ఉంది కదా, log 6ని ఇటువైపు తీసుకెళ్తాం. x ఈజ్ ఈక్వల్ టు log 3/2 బై ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివైడ్ అవుతుంది log x log 6. ఇప్పుడు ఇంకో ఫార్ములా ఉంది ఏంటంటే log m బై log n ఉందనుకోండి, దీన్ని log m n అని రాయొచ్చు. దాని ప్రకారం ఇక్కడ వర్క్ చేసి ఆపేసినా పర్లేదు, నెక్స్ట్ ఇంకో స్టెప్ వేయచ్చు. ఎలాగంటే log 6 ఇక్కడ 3/2 ఇలా చేసి నా ఆపేయచ్చు. ఎక్స్ వాల్యూ ఇది మాట ఇక్కడ వర్క్ చేసినా మనకి సరిపోతుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే ఇంకో మెథడ్లో కూడా దాన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇంకో మెథడ్ చూద్దాం ఇప్పుడు మనం. 2x + 1 = 3 × 1 - x ఇచ్చింది. దీన్ని మనం ఇందాక ఒక మెథడ్లో చేసాం.
ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎలా చేయాలంటే దీనికి కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఉందనుకోండి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ప్లస్ ఉన్నప్పుడు ఇంటూ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇందా చెప్పుకున్నాం. ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఉందనుకోండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. ఇలా ఉంటే ఇలా రాయగలగాలి, ఇలా ఉంటే ఇలా రాయగలగాలి. మైనస్ ఉన్నప్పుడు బై వస్తుంది, ప్లస్ ఉన్నప్పుడు ఇంటూ వస్తుంది. ఈ ప్లస్ ఇలా ఇంటూ కింద మారుతుంది అనుకోండి, మైనస్ ఇలా బై. అలా ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఉంది. ఇక్కడ పవర్ దీనికి ఎంఏ, దీనికి కూడా ఎం ఉంది. కింద ఏముంది, ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. కాబట్టి దీన్ని కలిపి ఇలా రాయొచ్చు, ఏబి ఓల్డ్ పవర్ ఎం. సేమ్ దీనికి పవర్ ఎం, దీనికి ఎం, రెండింటికి ఒకటే ఉంది కాబట్టి కలిపి రాయొచ్చు, ఏబి ఓల్డ్ పవర్ ఆఫ్ ఎం. అలాగే ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఉందనుకోండి, మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి టు ది బేస్ ఏ. ఇది ఫార్ములా. అంటే ఎక్స్ ఇక్కడ వేసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి టు ది బేస్ ఏ. బేస్ ఏ కింద వేసుకోవాలి. ఇది ఫార్ములా. ఈ 4 వస్తే ఇది ప్రాబ్లం చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ 2 పవర్ అడేమిచ్చాడు, గివెన్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా చూడండి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఉందనుకోండి, నేను రాయొచ్చు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. దాని ప్రకారంగా 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. అంటే ఇదే సేమ్ ఫార్ములా నేను అప్లై చేసాను అనుకోండి. 2 పవర్ ప్లస్ ఉంది, ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంటూ వస్తుంది. 2 పవర్ ఎక్స్, ఈ ప్లస్ని ఇంటూ కిందలాగా 2 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 పవర్ 1 మైనస్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఉన్నప్పుడు ఎలా రాసాం, ఏ పవర్ ఎం మైనస్ బై అన్నమాట, ఏ పవర్ ఎన్. దాని ప్రకారంగా మైనస్ ఉన్నప్పుడు బై రాస్తుంది అన్నమాట. 3 పవర్ 1 ఈ మైనస్ బై కింద 3 పవర్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ ప్రాబ్లం ఏం ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్లన్నీ ఒక పక్కన ఉండాలి. ఈజ్ ఈక్వల్ టుకి కాన్స్టెంట్ అండి అదర్ సైడ్ ఉండాలి. సో అంటే 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 పవర్ 1 అంటే 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 అంటే 3 బై 3 పవర్ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 2 పవర్ ఎక్స్, దీనికి ఎక్స్ ఉంది, ఇప్పుడు దీనికి కూడా 3 పవర్ ఎక్స్ ఉంది. ఈ రెండు వదుకుని ఉండాలి. కాన్స్టెంట్ ఇక్కడ 2 ఇక్కడ 3, ఈ రెండు వదుకుని ఉండాలి. అంటే దీన్ని ఇక్కడ డివైడ్ చేస్తుంది 3 పవర్ ఎక్స్, దీన్ని ఇటువైపు తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది. 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 పవర్ 1 అంటే 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 అంటే 3 బై 3 పవర్ ఎక్స్. మనం ఇక్కడ ఏం చేయాలంటే 2 పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ 3 పవర్ ఎక్స్ ఉంది, ఈ రెండు వదుకుని ఉండాలి. ఈ కాన్స్టెంట్లు 2ను 3 ఇటువైపు రావాలి. అంటే 2నేమో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఈ పక్క వెళ్తే డివైడ్ అవుతుంది. అలాగే 3 పవర్ ఎక్స్ ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇక్కడ పైన ఉన్నది కిందకి వెళ్తుంది, ఈ కింద ఉన్నది పైకి వస్తుంది అన్నమాట. అంటే మల్టిప్లై చేస్తే ఈ పక్క వెళ్తే డివైడ్ అవుతుంది, డివైడ్ చేస్తుంది, డివైడ్ చేసి ఈ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 2 పవర్ ఎక్స్ దీన్ని ఈ పక్క తీసుకొస్తాం, అంటే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది, ఈ పక్క వస్తే మల్టిప్లై అవుతుంది. అంటే 3 పవర్ ఎక్స్ 3 బై ఈ 2 ఇక్కడ తీసుకెళ్తాం, ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది. అంటే దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది వచ్చింది. ఇప్పుడు 2 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్, ఇక్కడ పవర్ ఇక్కడ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్. మనం ఇందాక చెప్పుకున్న ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి పవర్ ఎం. మొత్తం కలిపి 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఒక ఎం రాసుకుంటాం అన్నమాట. అంటే సేమ్ ఎమ్ ఉండాలి, ఉన్నప్పుడే ఒక ఎం రాయగలం. ఇక్కడ ఎమ్ ఇక్కడ ఎన్ ఉంటే మళ్ళీ అలా రాయకూడదు. ఓన్లీ ఈ పవర్స్ రెండు సమానంగా ఉన్నప్పుడు ఏబి రాసుకుని పైన ఓల్డ్ పవర్ ఎం అని రాయాలి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ పవర్ ఎక్స్ ఉంది, కాబట్టి రెండు సమానంగా ఉంది. కాబట్టి 2 × 3 బ్రాకెట్ పెట్టుకుని పవర్ ఒక ఎక్స్ రాసుకుంటాం.
దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ 2 into 3 మల్టిప్లై చేస్తే 2 3s are 6. 6 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు మనకి ఫార్ములాస్ ఉంది. ఫోర్త్ ప్రాబ్లం, a పవర్ x ఈజ్ ఈక్వల్ టు b అయితే x ఈజ్ ఈక్వల్ టు log b టు ది బేస్ a. అంటే దీన్ని రాయొచ్చు, x మామూలుగా వేసేసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ log b. ఈ ఏ అనేది బేస్ కింద రాసుకుంటాం, ఏ కింద. అలాగే ఇక్కడ సేమ్ అదే రూపంలో ఉంది. ఇక్కడ a పవర్ x ఈజ్ ఈక్వల్ టు b ఆ రూపంలో ఉంది కాబట్టి దీన్ని x ఈజ్ ఈక్వల్ టు x పైన ఇక్కడ కింద రాసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు log 3/2 టు ది బేస్ 6. 3/2 టు ది బేస్ 6 అంటే x వాల్యూ ఏమొచ్చింది మనకి? x వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు log 3/2 ది బేస్ 6 కింద వచ్చింది. ఈ విధంగా మనం x వాల్యూ కట్టవచ్చు. ఈ రెండు మెథడ్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయొచ్చు. థ్యాంక్ యూ.